సికింద్రాబాద్ వారసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంటర్ చదువుతున్న యువకుడు కత్తితో గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. నగర్లో దారుణం చోటు చేసుకుంది. 17 ఏళ్ల యువతిని వరుసకు మేనబావయ్యే యువకుడు అతి కిరాతకంగా పొడిచి చంపాడు. ఇవాళ మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. ఇంట్లో ఉన్న సమయంలో ఇంట్లోకి ప్రవేశించినటువంటి యువకుడు అయితే వెంట తెచ్చుకున్నటువంటి కత్తితో అతి కిరాతకంగా గొంతుకోసి అయితే చంపినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందినటువంటి కుటుంబం అయితే గత కొన్నేళ్ల క్రితం హైదరాబాద్కి వచ్చి ఇక్కడనే స్థిరపడ్డారు. భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్నారు. వారికి 2 కుమార్తెలు ఉన్నారు. 17 ఏళ్ల కుమార్తె ఇంటర్ వరకు చదివింది. అయితే తనకు వరుసకు మేనబావ అయ్యేటువంటి ఉమాశంకర్కి ఈ యువతికి ఇద్దరికి కూడా పెళ్లి నిశ్చయించారు యువతి కుటుంబ సభ్యులు. సంక్రాంతి తర్వాత పెళ్లి చేస్తామని కూడా చెప్పారు. అయితే శనివారం రోజు యువతి కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడ దైవ దర్శనానికి వెళ్ళింది. ఈ క్రమంలోనే తల్లిదండ్రులతో కలిసి విజయవాడకు వెళ్ళొద్దంటూ కూడా ఉమాశంకర్ యువతితో వారించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే పెళ్లి కాకముందే తల్లిదండ్రులతో వెళ్ళొద్దని చెప్పడానికి ఎందుకు ఈ విధంగా చెప్తున్నాడు, ఎందుకు ఈ రకంగా ప్రవర్తిస్తున్నాడు అంటూ కూడా యువకుడిపై అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే తాను చెప్పినా వినకుండా విజయవాడకు తల్లిదండ్రులతో కలిసి వెళ్ళడం ఒకటైతే, అలాగే విజయవాడకు తీసుకెళ్లి ఇంకొకరితో సంబంధం చూసి పెళ్లి చేస్తున్నారేమో అనేటువంటి ఒక ఆలోచనకు వచ్చినటువంటి యువకుడైతే ఇంటికి వచ్చి అతి కిరాతకంగా చంపినట్టుగా కూడా అయితే పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. మధ్యాహ్నం ఇంట్లో యువతితో పాటు యువతి తల్లి లక్ష్మి అలాగే సోదరి ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురు ఉన్న సమయంలోనే ఇంట్లోకి వచ్చినటువంటి యువకుడు అయితే వెంట తెచ్చుకున్నటువంటి కత్తితో గొంతుపై అతి కిరాతకంగా పొడిచి చంపాడు. ఈ క్రమంలోనే ఆమె తీవ్ర రక్తస్రావం అవ్వడంతో అక్కడికక్కడే చనిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము. మనం చూడొచ్చు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వెంటనే రక్తపు మడుగులో ఉన్నటువంటి మృతదేహాన్ని అయితే గాంధీ మార్చరీకి తరలించారు. ఆ తర్వాత ఇక్కడ వైపుకి ఎవరిని రానివ్వకుండా ఇక్కడ మొత్తం ఇంటికి కూడా తాళం వేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఘటనా స్థలంలో పలు ఆధారాలను కూడా సేకరించారు. అయితే ఘటన జరిగిన వెంటనే హత్య చేసిన అనంతరం అయితే ఇక్కడ నుంచి యువకుడు అయితే పారిపోయాడు. ఓవైపు సీసీ కెమెరాలను కూడా జల్లెడబడుతూ ఎక్కడికి వెళ్ళాడని అయితే పోలీసులు గాలిస్తున్నారు. అయితే యువకుడు మూసాపేటలో ఉంటూ ఉమాశంకర్ టైల్స్ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. యువతి కుటుంబ సభ్యులు భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్నారు. అయితే గత కొన్నేళ్ల క్రితం పొట్టకూటి కోసం హైదరాబాద్కి వచ్చినటువంటి వాళ్ళు ఒక బిడ్డను కోల్పోవడంతో అయితే రక్తపు మడుగులో ఉన్నటువంటి మృతదేహం దగ్గర బంధువులు అయితే రోదనలు మిన్నంటాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఇక్కడ ఈ ఇంటి యజమాని మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నారు. సార్, వీళ్ళు ఎప్పటి నుంచి ఇక్కడ నివాసం ఉంటున్నారు, ఏంటి సార్? 7-8 years అయిందండి వాళ్ళు వచ్చి. ఈ ఘటన ఎప్పుడు జరిగింది? 1:35-1:40 కింద మధ్యాహ్నం కాగానే 100 ఫోన్ చేసిన. ఫోన్ వాళ్ళు 20-30 minutes వచ్చేసారు అందరు. సో ఇంతకుముందు ఉమాశంకర్ అనే యువకుడు వీళ్ళ ఇంటికి ఎప్పుడైనా వచ్చేవాడా ఏంటి, మీరు ఎప్పుడైనా గుర్తించారు? 1 year కిందనే ఒకసారి వస్తే హెచ్చరించడం మేము అతన్ని రావద్దంటే వీళ్ళు ఏం చేసినట్టే మా రిలేషనే రావచ్చు పోవచ్చు అంటే వాళ్ళు పోతున్నారు. అప్పటి నుంచి స్టార్టింగ్ వచ్చినప్పుడు మేము హెచ్చరించినాం అతన్ని. వీళ్ళు కాంప్రమైజ్ అయిపోయి వీళ్ళు అట్లా అయిపోయారు. సో యువతి ఎలా ఉండేది, ఎంతవరకు చదివింది? వీళ్ళైతే మంచి మనుషులు వీళ్ళు. అతని గురించి మాకు తెలియదు అసలు. ఓకే, అమ్మాయి చదువుకుంటూ ఉంటుందా, ఇంట్లోనే ఉంటుందా? ఇంటర్ డిస్కంటిన్యూ అవుతాను, ఇంట్లోనే ఉంటుంది. సో వాళ్ళిద్దరికి పెళ్లి విషయం మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? అదే పెళ్లి చేసామని అంటారు, కానీ ఎప్పుడు చేసినా తెలియదు. మధ్యలో సంక్రాంతి చేసే ప్లానింగ్ ఉంది అని అన్నారు. మొన్న గుడికి పోయింది ఏమో గొడవ అయిందని చెప్పి చెప్తారు అంతే. సో చూసాం కదా, వీళ్ళిద్దరికీ ఇదివరకే పెళ్లి నిశ్చయించారు పెద్దలు. అయితే ఆ యువకుడి వ్యవహార శైలి కావచ్చు, అతనికి ఉన్నటువంటి దురలవాట్లు కావచ్చు, ఈ కారణాల వల్ల యువతి అతడితో పెళ్లికి తిరస్కరించినట్టుగా కూడా, అతను ఇష్టం లేనట్టుగా కూడా తెలుస్తుంది. ఈ క్రమంలోనే అది మనసులో పెట్టుకొని వేరే వాళ్ళతో పెళ్లికి సిద్ధమవుతుంది అనేటువంటి ఒక ఆలోచన, అలాగే తన మాట వినకుంటూ విజయవాడకు తల్లిదండ్రులతో కలిసి వెళ్ళింది అనేటువంటి కోపం వెరసి అయితే ఆ యువకుడు ఈ దారుణానికి ఒడిగట్టినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవర్ టు యూ.